చూస్తే LOL ఈడ చూస్తే LOL లొల్లే లాట్స్ ఆఫ్ లొల్లే. హాయ్ హాయ్, ఏం చేస్తున్నారు? పీపీటీ ప్రెజెంటేషన్ ఉంది, సో అబ్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. అబ్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేస్తున్నారా? ఆఫ్ కోర్స్, రోజు ఇక్కడేనా? అంటే రోజు కాదు, ఓకే నార్మల్. ఓకే, బాగుంది. మీ పేరు? శృతి. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. తిను మీ ఫ్రెండా? హాయ్. హాయ్. మీ పేరు? అనిషా. అనీషా. మీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? తనే. పక్కన ఉంది దగ్గర చెప్పకూడదు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పారు? తనేం కాదు, తను ఇంకా స్కూల్ మేట్ అని నిహారిక అని ఉంది. ఓకే, స్కూల్ మేట్ నిహారిక. ఫస్ట్ హాయ్ చెప్పేసాను. హాయ్ నిహారిక. ఓకే, తనలో మీకు నచ్చే 4 క్వాలిటీస్ ఏంటి? ఇద్దరం ఆల్మోస్ట్ సేమ్ ఆలోచిస్తాం, అదే నచ్చుతుంది. ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ ఆలోచిస్తారు. సో ప్రతి క్వాలిటీ నచ్చుతుంది. 4 క్వాలిటీలు 5 క్వాలిటీలు ఏం లేవు. నచ్చని క్వాలిటీ ఏంటి? అప్పుడప్పుడు కోపడుతుంది. కోపడం అసలు నచ్చదా? అలాగే మీరు మాట్లాడుతుంటే పక్కన తను పని చేసుకుంటుంది కదా, అసలు ఏం పట్టించుకోవట్లేదు. అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. నేను ఓకే, శృతి గారు మీరు మాట్లాడేటప్పుడు పట్టించుకోకుండా పని చేసుకుంటున్నారు. ఏం లేదు. మీ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. మహేష్. ఆ పేర్లో ఏమున్నాయండి? వైబ్రేషన్స్. వైబ్రేషన్స్ ఉన్నాయా? ఓకే, మహేష్ బాబు సినిమాల్లో మీకు చాలా నచ్చిన సినిమా ఏంటి? పోకిరి. పోకిరి. పోకిరి సినిమాలోంచి మీకు నచ్చిన సాంగ్ ఏంటి? గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? వైట్. వైట్. వైట్ గురించి 4 మాటలు సడన్గా చెప్పమంటే ఏం చెప్తావు? టకా టకా పీస్ అని చెప్తాను. 4 మాటలు అడిగాను, ఒక్క మాట వచ్చింది. అండ్ మీ ఫేవరెట్ కలర్ ఏంటి? రెడ్. రెడ్. రెడ్ గురించి 1 minute మాట్లాడమంటే మాట్లాడేస్తారా? ఇట్స్ జనరలీ ఇట్స్ అట్రాక్టివ్ కలర్. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్. తెలుగులో మాట్లాడమంటే? ఓకే, అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఐ మీన్ అట్రాక్టివ్ అనేది తెలుగు పదం తెలుగు డిక్షనరీలో రాసుకోవాలి. నెక్స్ట్. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆకర్షణీయంగా ఉంటుంది. చాలా కష్టపడుతున్నారు. ఆకర్షణీయంగా ఉంటుంది. చాలామంది గర్ల్స్ ప్రిఫర్ చేస్తారు. అంటే చాలా మంది గర్ల్స్ ప్రిఫర్ చేస్తారని చెప్పేసి మీరు ప్రిఫర్ చేస్తారా? నో, జనరల్ మెంటాలిటీ, ఐ మీన్ గర్ల్స్ మెంటాలిటీ అలా ఉంటుంది. మెంటాలిటీని తెలుగులో ఏమంటారు? ఓకే, తెలుగులో ఏమంటారో తెలియదంట, తెలుసుకొని చెప్తారు తర్వాత. సో డమ్ స్మాష్ మీ ఇద్దరిలో ఎవరు చేస్తారు? ఒకసారి విందామా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ పల్లవి. పల్లవి. ఎక్కడ తనేం చేస్తుంది? తను కూడా 3rd year, బట్ ఈ కాలేజ్ కాదు. 3rd year బట్ ఈ కాలేజ్ కాదు. బెస్ట్ ఫ్రెండ్ గురించి ఒక 3 మాటలు చెప్పమంటే ఏం చెప్తారు మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి? మంచి విషయం. బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండే, ఎప్పుడు హెల్ప్ చేస్తుంటాను. సో నేను ఎలా ఉన్నా తను యాక్సెప్ట్ చేస్తుంది నన్ను. సో చేంజెస్ అలాంటివి ఏమి ఉండవు. దానిలో మీకు నచ్చని ఏదైనా ఒక క్వాలిటీ చెప్పమంటే ఏం చెప్తారు? తనకి నేను బెస్ట్ ఫ్రెండ్, తన కూడా నేను మొత్తం యాక్సెప్ట్ చేయాలి కదా. సో క్వాలిటీ నచ్చదంటూ ఏమి ఉండదు. హలో. 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 అండ్ మీరు ఏ ఇయర్? 3rd year. 3rd year. ఓకే, ఏ బ్రాంచ్? ETM. సారీ, ETM అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్. ఎలక్ట్రానిక్ అండ్ టెలిమాటిక్స్. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? రెడ్. రెడ్. రెడ్ వేసుకొచ్చారని చెప్పి రెడ్ చెప్పారా? మామూలుగా రెడ్ ఏనా? లేదు, రెడ్. రెడ్ గురించి సడన్గా ఒక మాట చెప్పమంటే ఏం చెప్తాం? రోజ్. ఇంకొకటి? లవ్. ఇంకొకటి? హార్ట్. ఇంకొకటి? ఫ్రెండ్షిప్. ఇంకొకటి? అయిపోయింది. 4 మాటలు చెప్పింది, ఒక మాట చెప్పమంటే. అండ్ మీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ. 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 బ్లూ ఎందుకలాగా? ఎందుకలా అంటే నచ్చింది అంతే. ఓకే, బ్లూ గురించి ఏదైనా ఒకే మాట చెప్పు, 4 మాటలు. స్కై. స్కై అంటే స్కై అంటే అంటే ఏంటి అసలు? కలర్. కలర్. ఏ కలర్ ఉంటుందని చెప్పి ఫ్రెండ్షిప్ రెడ్ అని చెప్పింది, ఓకే సింబాలిక్, బాగుంది. లవ్ రెడ్ అని చెప్పింది, సింబాలిక్. మరి బ్లూ అంటే స్కై అంటే సింబాలిక్? సింబాలిక్ అంటే ఆ కలర్లో ఉంది కదా అని చెప్పి. ఆ కలర్లో ఉంది కదా అని చెప్పి చెప్పావు. ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అందరూ బెస్ట్ ఫ్రెండ్సే. అండ్ మీ హ్యాబీస్ ఏంటి? యు మీన్ హాబీస్? యా, డాన్సింగ్. డాన్సింగ్ అంటే ఇక్కడ డాన్స్ చేయలేదని చెప్పి డాన్స్ అని చెప్పారా? అలా ఏం లేదు, చిన్నప్పటి నుండి డాన్స్ అంటే ఇంట్రెస్ట్. ఓకే, నైస్. అండ్ మీది? మాది డాన్సింగ్ అండ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్.
రామాయణం చూసాం, మహాభారతం చూసాం, ఎంతమంది ఎలా ఫేస్ అయ్యారనేది కూడా చూసాం. మేము వెళ్ళిన ప్రతిసారి ఆటోకి కార్నర్లో కూర్చోవడం, ఏమన్నా అయితే దూకేద్దాం, ఒక పెప్పర్ స్ప్రే పట్టుకెళ్తాను నేనైతే.